గత 3 రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ డ్రామాలాడుతోందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేత జమ్మలమడక నాగమణి విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మహిళా సాధికారత అనే పదం పలికే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలు అన్ని మోసాలే. ఎన్నికల ముందు 18 నుండి 59 ఏళ్ల లోపు ఉన్న 1,80,00,000 మంది మహిళలకు నెలకు 1,500 రూపాయలు అనగా ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విధించలేదని నాగమణి అన్నారు. 3 ఏళ్లు గడిచినా ఈ బాకీ ఎప్పుడు చెల్లిస్తారని ఆమె నిలదీశారు. అదే విధంగా 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను నిలువునా వంచారని మండిపడ్డారు. తల్లికి వందనం కాస్త తల్లికి వంచనగా మారిందని అన్నారు. ఉచిత గ్యాస్ బస్సు ప్రయాణంలోనూ కోతలే. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలంటే 3,990 కోట్లు కావాలి. కానీ బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే బాకీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రమంతా తిరగొచ్చని చెప్పి కేవలం కొన్ని సర్వీసులకే పరిమితం చేశారని, ఈ పథకంలోనూ 7,140 కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. గృహ నిర్మాణం, డ్వాక్రా రుణాల నిర్లక్ష్యం, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకాన్ని అటకెక్కించి మహిళల ఆర్థిక వెన్నుముకను విరిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తోంది దుశ్శాసన పర్వం. దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ ను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులు పెంచి మహిళల కాపురాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబుకు తెలిసిన సాధికారత అని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చి నిజమైన సాధికారతను చూపించామని అన్నారు. కానీ నేడు చంద్రబాబు పాలనలో మహిళా అభ్యుదయానికి చీకటి కాలం దాపురించిందన్నారు. ఇన్ని తప్పులు చేసి మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం, దుర్మార్గమని జమ్మలమడక నాగమణి అన్నారు. నమస్కారం అండి. గత 3 రోజులుగా విజయవాడలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రకరకాల వేషాలు, డ్రామాలు ఇక్కడ సభలు జరుగుతూ వీళ్ళు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా సాధికారత ఎక్కడ కనిపించింది? మీరు సూపర్ 6 హామీలతో అధికారానికి వచ్చి అందులో మరి ముఖ్యంగా మహిళల పేరిట ఎన్నో హామీలు ఇచ్చి అవన్నీ కూడా మోసపూరిత హామీలు అనేసి మీరు నిరూపించుకున్నారు. మీరు వస్తూనే 18 ఏళ్ళు నిండిన 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు ఉన్న మహిళలకి నెలకి 1,500 చొప్పున, ఇంట్లో ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు ఉంటే అంతమందికి నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని 1,80,00,000 మందికి మీరు హామీ ఇచ్చారు. అది ఇచ్చారా? అంటే మీరు ఎంత బాకీ ఉన్నారు మహిళలకి ఇప్పుడు ఆ ఒక్క పథకంలోనే? మరి దాన్ని బట్టి ఏది మహిళా సాధికారత? మీరు దేని గురించి మాట్లాడతారు మహిళా సాధికారత అని? అలాగే అమ్మఒడిని పేరు మార్చారు కదా మీరు, తల్లికి వందనం అని ఇచ్చి అది కూడా ఏడాది తర్వాత ఎంతమందికి ఇచ్చారు? మీరు ఎన్ని కోతలు పెట్టారు? ఎక్కడుంది మహిళా సాధికారత? విద్యా దీవెన, విద్యా వసతి ఇలాంటివన్నీ ఎక్కడైనా హామీ చేయగలిగారా? అలాగే మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఏడాది తర్వాత 5 ఇస్తూ ఒక్కొక్క సిలిండర్తో అరకొరగా ఇచ్చి మీరు కోత కోసారు. మీరు నిజంగా ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున ఇవ్వాలంటే ఇన్ని కోట్ల మందికి 3,990 కోట్లు మీకు ఖర్చు అవుతుంది. అది బడ్జెట్లో ఎక్కడైనా మీరు చూసారా? చెప్పారా? కేటాయించారా? మీకు బడ్జెట్లో అన్ని వాతలే కదా. ఇలాంటి పథకాలకు మీరు ఎక్కడ కేటాయించారు? ఎక్కడ చెప్పారు? అలాగే మీ ఉచిత బస్సు అది కూడా ఏడాది తర్వాత పెట్టి ఏదో ఆసేతు హిమాచలం అన్నట్టు మాట్లాడారు మీరు. ఇక్కడ నుంచి మనం రాష్ట్రం ఈ మూల నుంచి ఆ మూలకి మీరు ఎక్కడ తిరిగినా ఫ్రీ, తిరుపతి వెళ్ళాలన్నా ఫ్రీ, ఇక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళలు అని చెప్పారు. దాన్ని జిల్లాకే పరిమితం చేసి ఒక డొక్కు బస్సులు వేసి కొంతకాలం తిప్పి ఇప్పుడు మళ్ళీ సర్వీసుల్ని కోత కోసి ఎన్ని బస్సులు మీరు ఇప్పుడు తిప్పగలుగుతున్నారు? ఎంతవరకు ఆ హామీని మీరు నిలబెట్టుకున్నారు? అది కూడా అబద్ధ హామీ అన్నిట్లో. ఏది మరి మహిళా సాధికారత? ఏ విషయంలో మీరు మాట్లాడుతున్నారు? సంక్షేమ పథకాల్లో మీరు కోతలు కోసారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు మహిళల పట్ల. కాపు నేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాపు నేస్తాం, కాపు మహిళలకి 18,000 చొప్పున వచ్చేవారు. మీరు ఇచ్చారా? ఇప్పుడు కాపు మహిళలకి ఆర్థిక స్వావలంబన ఇచ్చారా? మహిళా సాధికారత సాధించగలిగారా? మరి ఎలా మాట్లాడుతున్నారు అక్కడ మీరు సంబరాలు చేసుకుంటూ?
దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లని ఎంతో గొప్పగా మహిళల పట్ల రక్షణగా జగన్మోహన్ గారు ఏర్పరిచిన దిశ యాప్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ మీరు నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి మహిళల పట్ల ఎంత దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. హత్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. మహిళలకు రక్షణ లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. ఏది మరి మహిళా సాధికారిత? మహిళా సాధికారిత అని చెప్పుకోవడానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉంది. ఎందుకంటే ఆయనకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు. ఏ పథకం ఇచ్చినా మహిళ పేరిటే, ఏ సొమ్ము వేసినా పథకం ద్వారా మహిళ పేరిటే. మహిళలకి అగ్రపీఠంలో ఇచ్చారు. పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, అలాగే పనుల్లో కానీ, అధికారంలో కానీ ఎక్కడైనా 50%. అది మహిళా సాధికారత అంటే.